వైసీపీ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టింది. 9 రోజుల పాటు జరగబోతున్నాయి. ఒక రకంగా మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న నాయకులందరూ బయటకు వస్తున్నారు. ధైర్యం చేసి తెగించి బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కట్టడి చేసే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. బయటకు వస్తే కేసులు పెడతారని భయపడ్డారు చాలామంది. ఏదో కేసుల రూపంలో అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు అని భయపడ్డారు. కానీ ఇప్పుడు తెగించి బయటకు వస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వం. ఓకే, ఆయన ప్రభుత్వం వస్తుందా లేదా, ఆయన మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది మనం ఎవరో డిసైడ్ చేయలేం. అలాగని ఆయనకు ఒత్తాసు పలకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఇష్టం, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే అధ్యక్షుడిని లేదంటే అధినేతని ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రజలు ఇష్టం, ప్రజలకు నచ్చితే ఎన్నుకుంటారు. లేదంటే అది జగన్మోహన్ రెడ్డి అవనే, చంద్రబాబు అవనే, పవన్ కళ్యాణ్ అవనే, XYZ ఎవరైనా పక్కన పెట్టేస్తారు నిర్దాక్షిణ్యంగా. తమిళనాడులో అన్నాళ్ల పాటు రాజ్యం వెళ్ళిన ద్రవిడ పార్టీలో ఒక్క దెబ్బకి పక్కకి వెళ్ళిపోయినాయి. విజయం తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రజల చేతిలో ఉంటుంది, ప్రజలు వేసే ఓటు మీద ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది. ఓకే, నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ గెలవరు, తానే గెలుస్తాను అనే నమ్మకంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ నమ్మకాన్ని నమ్మిన వాళ్ళు, నిజమని నమ్మేవాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు, వైసీపీలో అంటిముట్టినట్టు మనం అధికారంలోకి వస్తావా లేదా అప్పుడు చూద్దామని అనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఒక యాజిటేషన్స్ అనేవి మొదలెడితే, నిరసన కార్యక్రమాలు మొదలు పెడితే ఖచ్చితంగా ప్రజల్లో పార్టీ ఉంటే, ప్రజల్లో ఎప్పటికప్పుడు ఉనికి చాటుకుంటూ ఉంటే, లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. పోరాటాలు చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేయాలి. పరిపాలన చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం అంటే ప్రజలకు అలాంటి పార్టీలు అవసరం లేదు. మొత్తానికి ఇప్పుడు వైసీపీ నేతల్లో ధైర్యం పెరిగింది అంటున్నారు, బయటకు వస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ నిరసనల్లో? ప్రజల్లో నిజంగా వెన్నుపోటు పొడిచారు 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారా, అర్థం చేసుకుంటారా ప్రజలు ఏంటనేది 3 ఏళ్ల తర్వాత తెలుస్తుంది.